కాబట్టి అందరినీ మీతో సమానంగా ఈక్వల్గా ట్రీట్ చేయాలి. నువ్వెంత నేనంతే, ఎక్కువ తక్కువ లేదు దీంట్లో. తాత్కాలికం దుడ్లు బాగా సంపాదించి పెడితే పిల్లలు దేనికి కాకుండా తయారవుతారు, ఖచ్చితంగా అవుతారు. కావాలి, డబ్బులు కావాలి. చెప్పండి ఓకేనా? ఈ అవకాశం ఇచ్చిన నిర్వహణలో చెప్పండి మేడం, చెప్పండి. పర్వాలేదు. మీరు ఎందుకు వచ్చారు మేడం ఇక్కడికి? నేను కూడా ఒక రైతుని. సో ఇక్కడ నాకు దేశవాళీ సీడ్స్ దొరుకుతాయని వచ్చాను. నాకు కొంచెం వచ్చినా ఫస్ట్ నేను మొలకలు తెచ్చుకొని నా సీడ్ నేను జనరేట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇలాంటివి చాలా తక్కువ దొరుకుతాయి. దేశవాళీ వితౌట్ పెస్టిసైడ్స్ పెంచారు, నాటు విత్తనాలు దొరకడం కష్టం. నాకు గుప్పెడు దొరికినా చాలు, సీడ్ ఉంటే చాలు అన్నట్టు. అంటే ఇప్పుడు దేనికి మేడం ఇది ఏం ఉపయోగము? అంటే దేశవాళీ సీడ్ అండి. ఇప్పుడు నేను చాలా వరకు యాజ్ ఏ ఫార్మర్ నేను మాట్లాడాను అనుకోండి, నేను పెస్ట్ ఇక్కడే సగం కంట్రోల్ అయిపోతుంది, నాకు పెస్ట్ ఎక్కువ రాదు. ప్లస్ మీకు ఆరోగ్యంగా రావాలి అంటే ఈ హైబ్రిడ్స్ ఉంటే మనకు న్యూట్రిషన్ వాల్యూ, ఇప్పుడు మినువులు ప్రోటీన్ అట్లా దాంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ కావాలి అంటే మనకి హైబ్రిడ్ తింటే రాదు, మనకి దేశవాళీ సీడ్ తింటేనే వస్తుంది. సో నేను నా కోసం ఫస్ట్ నాకు నేను జనరేట్ చేసుకునేదానికి మా ఇంట్లో మా ఫ్యామిలీ మా పిల్లలకి ఇచ్చుకునేదానికి కొంచెం సీడ్ తీసుకొని నేను జనరేట్ చేసుకున్నాను అనుకోండి, అది నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు మీరు? ఇవ్వను, ఎక్స్పాండ్ చేసుకుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవి తింటే నాకు చాలా వరకు వాట్ ఎవర్ న్యూట్రిషనల్ వాల్యూస్ నేను ఏం మాట్లాడుకున్నాను, మినువులు తింటే ఏమొస్తాయని నేను మాట్లాడుకున్నా అవి వస్తాయి నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవన్నీ ఏమి చెప్పండి? ఇది దేశవాళీ సీడ్స్. ఇది వచ్చి వాళ్ళు నాటు ఉసిరితో వాళ్ళు లైక్ క్యాండీస్ లా చేస్తారు, నాటు బెల్లంతో. సో ఇవి ఎర్రజొన్నలు, మిక్సింగ్ ఏం లేదు ఇందులో, ఏం లేవు. ఎర్రజొన్నలు, ఇవి నాటు గోధుమలు, ఇవి జొన్నలు, తెల్ల జొన్నలు, ఇవి తెల్ల కుసుమలు, ఇవి నల్ల కుసుమలు, ఇవి మినువులు, పెసలు, తెలుగులో అవిసెలు. నాకు తెలిసిన ఇవి పెసలలో ఒక రకము, ఇవి తెల్ల నువ్వులు, ఇవి అనుములు, ఇవి ఇవన్నీ కూడా పెట్టి ఉన్నారు. ఇవన్నీ సో ఇవి వచ్చి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కందులు అండి. ప్రతి 8 వెరైటీస్ ఆఫ్ కందులు ఉన్నాయి చూడండి. ఓకే. ఇవి వచ్చి పిజియన్ పీ కందులు, ఇవేమో తెల్ల కందులు, ఇవి నల్ల కందులు, ఇవి ఎర్ర కందులు, డిఫరెంట్ ఇవేమో ధనియాలు. ప్రతి ఒక్క ఐటమ్ లో మనకు ఏమేమి లభిస్తాయి? చాలా వెరైటీస్ ఉన్నాయండి. మనం కందులోనే ఒక్కటి గురించి మాట్లాడుకుంటాము. సో మన కందుల్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. అండ్ ఇవి వచ్చి అలసందులు, దేశవాళీ అలసందులు. ఇప్పుడు ఇది దేనికండి ఉపయోగం? ఇవి కాయగూరల్లో పౌడర్ వేసుకోవచ్చు మేడం, కొంచెం పౌడర్ చేసి. ఇవి నువ్వులు అండి, నల్ల నువ్వులు, ప్రోటీన్, గడ్డి నువ్వులు. చూడండి ఏమది టైటిల్, బిడ్డ కన్నా మహిళ రైతు ఉత్పత్తిదారుల సంఘం సహకారం అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ. మీరందరూ రైతులా? చెప్పండి, మీరు పంటల గురించి చెప్పండి. ఇవన్నీ పెట్టి ఉన్నారు, చాలా హ్యాపీ. బండ భూమి మేడం, అచ్చా, బండ భూమి, రాయి వాళ్ళు కొట్టి రాయి మీద పంటలు పండిస్తున్నాం. ఓ మై గాడ్. అచ్చా, జనాలు వచ్చి చూస్తున్నారు, తీసుకుపోతున్నారు. పప్పులు తయారు చేస్తాం. 100 మంది ఉన్నాము ఒక గుంపు, మా రైతులము అందరము మీరు మా పప్పులు ఒకటే కాదు, బియ్యము, పిండి. మీరు చెప్పండి. అవునా? నేను వీళ్ళని ఎందుకు రికమెండ్ చేస్తానంటే ఈ అరణ్య నాకు తెలుసు, తెలంగాణలో వచ్చి అరణ్య అని నాకు వీళ్ళ సోర్స్ తెలుసు అనమాట. సో ఇది నాకు నమ్మకమైన సోర్స్. నేను కళ్ళు మూసుకొని వీళ్ళని సీడ్ వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి హెల్పింగ్ నేచర్ మీది. ఆన్లైన్ లో కూడా, ఎందుకంటే ఇప్పుడు నేను ఈ దేశవాళీ సీడ్ కోసం వెతుకుతున్నా. సో తెలియని వాళ్ళ దగ్గర వాళ్ళు ఎలా పండించారో నాకు తెలియదు, బట్ ఇది నాకు సోర్స్ ఆఫ్ సీడ్ నాకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చిందో. దీనివల్ల ఏమేమి ఉపయోగాలు? ఏమేమి? దేశవాళీ అండి, నేను ముందు చెప్పినట్టుగా న్యూట్రిషన్ రిటైన్ అవుతుంది. సో మనకే కాదు ప్లాంట్స్కి కూడా పెస్ట్ ఎక్కువ రాదు.
న్యాచురల్ గానే ఐ డోంట్ యూజ్ పెస్టిసైడ్స్. న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం మేము. అవునులేండి. పెస్టిసైడ్ వాడినవన్నీ కూడా ఆరోగ్యానికి హాని. పని కూడా తగ్గిపోతుంది అన్నమాట. కషాయాలు వాడాల్సిన పని కూడా ఉండదు నాకు. న్యాచురల్ గానే నేను జస్ట్ సీడ్ బీజామృతంలో వేసుకుని నేను ప్రాసెస్ చేసుకుంటే అంతే, నాకు ఎక్కువ పని ఉండదు. వెరీ గుడ్. అంటే పెస్టిసైడ్ వాడినవి వాడితే ఆరోగ్యానికి ఇది కొంచెం హార్మ్ఫుల్ అన్నమాట. హార్మ్ఫుల్ ప్లస్ అవి హైబ్రిడ్ సీడ్ కూడా కావచ్చు. ప్లస్ దాంట్లో న్యూట్రిషన్ ఎంత వరకు ఉంటుందో నేను చెప్పలేను. బట్ ఇవైతే నేను గ్యారెంటీ. చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. లేడీస్ అంతా కూడా కొంటున్నారు. తిరుపతి వాసులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్టాల్స్ అన్నీ చూసి అన్నీ కొనుక్కొని పోతే హ్యాపీగా ఉంటుంది. చూడండి, ఇవేమ్మా హర్బల్ మెడిసిన్. ఏమేమి మెడిసిన్స్ ఇవి? ఏది అశ్వగంధ అంటే చూపించండి. ఓకే ఓకే ఓకే, ఇవన్నీ కూడా ఓకే ఓకే ఓకే. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు వచ్చి ఉన్నారు. అందరూ కూడా చాలా బాగుంది. అసలు ప్రిపరేషన్ కూడా బాగా జరుగుతుంది. తింటున్నారు. వెరీ హ్యాపీ టు సీ ఆల్. థ్యాంక్ యూ. Give importance for natural ingredients. Thank you so much. One and all. Bye bye.